నమస్తే, హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. ఇవాళ మనతో ఆడడానికి వచ్చే పిల్లలు మామూలు పిల్లలు కాదు, అబాకస్ లో గ్రాడ్యుయేట్లు, ఒలింపియాడ్ ఛాంపియన్లు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆట గేట్ తెరిచేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ కడప నుంచి మిస్ అస్మనాజ్ విత్ హర్ మదర్ షహనాజ్ బేగం. లెట్స్ వెల్కమ్. షహనాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ అస్మనాజ్. హలో సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సాయిబాబా టెక్నో స్కూల్ నుంచి వచ్చేసావు? ఎస్ సార్. 9th స్టాండర్డ్ చదువుతున్నావు? ఎస్ సార్. అండ్ అస్మనాజ్, నీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా ఇష్టం. ఎస్ సార్. స్టేజ్ ఫియర్ లేదా నీకు అసలు? నో సార్. అస్సలు లేదా? ధైర్యంగా మాట్లాడేస్తావా? ఎస్ సార్. అండ్ నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది విన్నాను. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. అమ్మా మీరు చెప్పండి. సో హౌస్ అస్మనాజ్ ఇంట్లో? చాలా ఒబీడియంట్ సార్. కానీ చాలా అల్లరిపిల్లగా కనిపిస్తోంది. లేదు సార్, మా పేరెంట్స్ చెప్పిన మాట ఎప్పుడు కాదనదు. మరి అస్మనాజ్ అంటే అర్థం ఏంటి బేసికలీ? అంటే అస్మనాజ్ అంటే మామూలుగా ఖురాన్ లో అల్లా ఒక క్రియేషన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒకటి అన్నమాట. అండ్ నాజ్ అంటే ఇంకా ప్రౌడ్. ఓ, సో షీ ఇస్ ఎ వెరీ ప్రౌడ్ క్రియేషన్. ప్రౌడ్ క్రియేషన్స్. వెరీ నైస్ అండి. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. థ్యాంక్ యూ సార్. మన సెకండ్ పార్టిసిపెంట్ నెల్లూరు నుంచి మాస్టర్ సుమంత్ విత్ హిస్ మదర్ ధనలక్ష్మి గారు. లెట్స్ వెల్కమ్. ధనలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సుమంత్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సుమంత్ కి స్పోర్ట్స్ చాలా ఇష్టం. ఎస్ సార్. ఫిక్షన్స్ అంటే ఇంకా ఇష్టం. ఎస్ సార్, చాలా ఇష్టం. ఎలాంటి ఫిక్షన్స్ ఇష్టం? అంటే షెర్లాక్ హోమ్స్, గూస్ బంప్స్ అలాంటి స్టోరీస్ చాలా చదువుతాను సార్. అండ్ వై ఇస్ ఇట్ సో ఇంట్రెస్టింగ్ ఫర్ యు? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సార్. అంటే వాట్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఫర్ యు? అంటే షెర్లాక్ హోమ్స్ లో ఇన్వెస్టిగేషన్స్ అలా బాగుంటాయి సార్. అవును, ఆయన ఆవలిస్తే పేగులు కట్టేస్తాడు. మొన్న రాత్రి తిన్న బిర్యానీ ఏ షాప్ లో కొన్నా కూడా చెప్పేస్తాడు. ఎస్ సార్. సో మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్ సార్. అండ్ అమ్మా మీరు టీచర్ టీచర్ సార్. కమ్ ప్రిన్సిపల్. కమ్ ప్రిన్సిపల్ సార్. మరి మీ స్కూలేనా సుమంత్? నో సార్, ఓవెల్ స్కూల్ సార్ బాబు. తను మొబైల్ స్కూల్. మరి మీదే స్కూల్? లోటస్ ఇంగ్లీష్. ఎందుకు వేరే స్కూల్లో ఎందుకు వేసారు అని కారణం ఉందా? ఒకే స్కూల్ వేయకూడదు సార్, మాట వినరు. ఒకే స్కూల్లో వేస్తే మాట వినరా? అవునా? ఇప్పుడు వింటున్నాడు ఏంటి? కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ అయిపోతుంది ఒకే స్కూల్ అంటే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన మూడో పార్టిసిపెంట్ ఖమ్మం నుంచి మిస్ ఐశ్వర్య విత్ హర్ మదర్ సరస్వతి గారు. లెట్స్ వెల్కమ్. సరస్వతి గారు నమస్తే అండి. నమస్తే. హలో ఐశ్వర్య. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్, వెరీ ఫైన్. కమింగ్ ఫ్రమ్ హార్వెస్ట్ స్కూల్? ఎస్ సార్, ఫ్రమ్ ఖమ్మం. స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్. ఎస్ సార్. ఏంటి నువ్వు ఒలింపియాడ్ ఛాంపియన్ అంట కదా? I got state first in Telugu talent test and district first in second level CVRSO. ఇది కాకుండా ఇంకా అబాకస్ కూడా గ్రాండ్ మాస్టర్. Yes sir, graduate. అరే వా, ఎన్నేళ్ళు నేర్చుకున్నావు అబాకస్? 8 years. సో ఆల్ నెంబర్స్ ఆర్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. Yes sir. అవునా? Yes sir. పట్టని చెప్పేస్తావా? Yes sir. మరి సరస్వతి గారు మీరు ఎంఎస్సి బీఈడి చేశారు ఎస్ సార్. కానీ టీచింగ్ లోకి వెళ్ళలేదు. మా సార్కి ఇష్టం లేదు సార్ ఇంట్లో. ఓ, సో పిల్లల కోసం మానేశారు మీరు కూడా. అవును సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. Thank you sir. మన నాలుగో పార్టిసిపెంట్ వరంగల్ నుంచి మాస్టర్ గీర్వాన్ రెడ్డి విత్ హిస్ మదర్ పద్మారాణి గారు. లెట్స్ వెల్కమ్. పద్మారాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ గీర్వాన్ రెడ్డి. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్. అండ్ గీర్వాన్ అంటే ఏంటి? సాంస్క్రిట్ లో కృష్ణుడు అని అర్థం. అండ్ గీర్వాన్ యూ ప్లే గిటార్ ఆల్సో? అవునండి. సో సిన్స్ వెన్ ఆర్ యు లెర్నింగ్ గిటార్? 2 years నుంచి. 2 years నుంచి. సో యూ కెన్ ప్లే సాంగ్స్ నౌ? ఎస్ సార్. వెరీ వెల్ సార్. అమ్మా మీరు ఎకనామిక్స్ టీచర్. అవునండి. హౌస్ హీ ఇన్ మ్యాథమెటిక్స్? హీఈస్ ఫైన్ అండి. ఫైన్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్. అచ్చా, ఓకే. హీఈస్ క్లాస్ టాపర్ ఆల్సో. మాకు ఆల్రెడీ ఇక్కడ ఒలింపియాడ్ ఛాంపియన్స్ ఉన్నారు, అబాకస్ ఛాంపియన్స్ ఉన్నారు. ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ హీ ఈస్ ఇన్ ఫస్ట్. మరి అమ్మ చేసే వాటిలో వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? లేడీస్ ఫింగర్ డీప్ ఫ్రై ఇన్ వెజ్ అండ్ ప్రాన్స్ ఇన్ నాన్ వెజ్. వావ్ వావ్, గుడ్ గుడ్, వెరీ నైస్ మ్యాన్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి మిస్ వర్ష విత్ హర్ మదర్ సునీత గారు. లెట్స్ వెల్కమ్. సునీత గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో వర్ష. Hi sir. స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ Yes sir. ఫ్రమ్ భాష్యం హై స్కూల్. Yes sir. వెరీ నైస్. అండ్ వర్ష ఇస్ వెరీ గుడ్ ఇన్ హ్యాండ్ రైటింగ్ అగైన్. Yes sir. అవునా? Yes sir. అండ్ నువ్వు కూడా అబాకస్ మాస్టర్ వి. Yes sir. సో ఏ లెవెల్ కి వచ్చి అబాకస్ లో? 10th level complete చేశాను sir. సో అన్ని ఆల్ నెంబర్స్ ఆర్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ అగైన్. Yes sir. శాంపుల్ గా చెప్పగలవా నాకు? చెప్తాను sir. 45 into 55 ఎంత?
2475. 30 into 43 ఎంత? 1290. వాట్ ఎ స్పీడ్ యార్. ఫెంటాస్టిక్. గుడ్. అండ్ అమ్మ మీరు యూర్ వర్కింగ్ ఇన్ అ బ్యాంక్. ఎస్ ఎందులో అమ్మా? క్రాంతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. సో మరి హౌ ఇస్ వర్ష అట్ హోమ్? షీఈస్ వెరీ మల్టీ టాలెంటెడ్. గుడ్ లక్ నాన్న, ఆల్ ది బెస్ట్ యూ. Thank you, sir. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ చల్లపల్లి నుంచి మాస్టర్ సావీర్ విత్ హిస్ మదర్ ఉషా భార్గవి గారు. లెట్స్ వెల్కమ్. భార్గవి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ సావీర్. హలో సార్. వీర్ తెలుసు, ఈ సావీర్ ఏంటి? అందరినీ ముందుండి నడిపించేవాడు అన్నారు. స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ విజయ సన్ఫ్లవర్ హై స్కూల్. నీ స్పెషాలిటీస్ ఏంటి? చాలా మంది గురించి చాలా విన్నాను ఇక్కడ నేను. ఒలింపియాడ్స్ లో మెడల్స్ వచ్చినాయి సార్. వెరీ గుడ్. ఎక్కడ, ఏ ఒలింపియాడ్స్ లో? గ్లోబల్ మైండ్ టెక్ ఒలింపియాడ్ లో గోల్డ్ మెడల్. నైస్. అండ్ ఇంకా బ్యాడ్మింటన్ బాగా ఆడుతున్నావు. Yes, sir. సో యూ ఆల్సో వాచ్ బ్యాడ్మింటన్ ఆర్ యూ ఓన్లీ ప్లే? బోత్ సార్. అమ్మా మీరు ఎంఏ ఇంగ్లీష్ చేశారు అండ్ యూర్ హోమ్ మేకర్ నౌ. నేను ఎంఏలో పీపీఎం చేశానండి, ఇంగ్లీష్ కాకుండా పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్. హౌ సావీర్ ఇన్ ఇంగ్లీష్? ఇట్స్ ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మ చెప్పింది వినొచ్చు. సో అమ్మతో డిస్కస్ చేసుకుని మీరు నాకు ఆన్సర్ చెప్పొచ్చు. అండ్ మీరు చెప్పిన ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ అయితే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసేయచ్చు. ఓకేనా? Yes. Shall we start? Yes, sir. With Asmanaz. Your question for 10 points. సాధారణంగా హెడ్లైన్స్ అనేవి దేనికి సంబంధించినవి? ఎనీ ఆప్షన్స్? ఏ వాటర్, బి ఫుడ్, సి న్యూస్ అండ్ డి ఫర్నిచర్. Option C, news. ఆప్షన్ సి న్యూస్. న్యూస్ చూస్తావా? Yes, sir. చదువుతావా? Yes, sir. తెలిసి ఉండాలి అయితే నీకు. Yes, sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి న్యూస్. సో నువ్వు చెప్పిన న్యూస్ లో పెద్ద న్యూస్ ఉందా? No, sir. అదే అందరికీ తెలుసు సార్. హెడ్లైన్స్ అనేది న్యూస్ కి సంబంధించింది. సో నీకు తెలుసు, నాకు తెలుసు. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. Well, Sumant, ready? Yes, sir. Here comes your question. ఈ నాలుగింటిలో క్రికెట్ ఫీల్డింగ్ పొజిషన్ ఏది? నీ ఆప్షన్స్: ఏ స్క్వేర్ లెగ్, బి స్ట్రైట్ లెగ్, సి ఎక్స్ట్రా లెగ్ అండ్ డి రౌండ్ లెగ్. ఈ నాలుగింటిలో క్రికెట్ పొజిషన్ ఏది? ఆప్షన్ ఏ స్క్వేర్ లెగ్. ఆప్షన్ ఏ స్క్వేర్ లెగ్. షూరా? అంతా ఒకసారి మాట్లాడుకున్నావా? నాకు క్రికెట్ ఐడియా లేదు సార్. అయితే నీ మాటే ఫైనల్ మాట. స్క్వేర్ లెగ్. ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ స్క్వేర్ లెగ్. అండ్ సుమంత్ is the perfect answer and 10 points to you. రెడీ ఐశ్వర్య? ఎస్ సార్. నీ క్వశ్చన్ అమ్మా. చతుషష్టి కళలు అంటే ఎన్ని? నీ ఆప్షన్స్: ఏ 40, బి 60, సి 46 అండ్ డి 64. చతుషష్టి కళలు అంటే ఎన్ని? ఆప్షన్ ఏ 40 సార్. ఆప్షన్ ఏ 40. ఎస్ సార్. షూరా? ఎస్ సార్. అమ్మా ఎందుకు డౌట్ గా చూస్తున్నారు? 40 సార్. 40 ఫ్రీజ్ చేయనా? ఎస్ సార్. పక్కా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ 40. ఐశ్వర్య, చతుర్ అంటే 4, షష్ఠి అంటే 10. షష్ఠి అంటే 60. సో చతుషష్ఠి అంటే 64. సో నువ్వు చెప్పిన 40 ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 64. గీర్వాన్ రెడీయా? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో ఏ ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లో ఉంది? నీ ఆప్షన్స్: ఏ గోల్కొండ, బి మణికొండ, సి నల్గొండ అండ్ డి కొండవీడు. డి కొండవీడు. డి కొండవీడు. ఎస్ సార్. మాకేదో చెప్పు. అమ్మమ్మ తలపేశారు. మీరు కాన్ఫిడెంట్ అండి? ఓకే అండి, అది కరెక్టేనా కొండవీడు? కరెక్ట్ అండి. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి కొండవీడు. గీర్వాన్, కొండవీడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రైట్ ఆన్సర్ 10 points to you. నెక్స్ట్ వర్ష రెడీయా? Yes, sir. నీ క్వశ్చన్ ఫర్ 10 points. లాక్రిమల్ గ్లాండ్ దేన్ని ఉత్పత్తి చేస్తాయి? నీ ఆప్షన్: ఏ నీరు, బి కన్నీరు, సి పన్నీరు అండ్ డి తేనీరు. లాక్రిమల్ గ్లాండ్ దేన్ని ఉత్పత్తి చేస్తాయి? Pass the question, sir.
పాస్ ద క్వశ్చన్. ఎస్ రిస్క్ తీసుకోవా? షూరా? ఎస్ సార్ షూర్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. సో కెన్ యూ గెస్ నౌ? కన్నీరు. కన్నీరు అని చాలా డౌట్ గా చెప్తున్నావు. గెస్. కన్నీరు కాదు, కన్నీరు అని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. కన్నీరు. దట్స్ ద రైట్ ఆన్సర్. అయ్యో, నేను నెక్స్ట్ టైం బెటర్ లాక్. ఓకే, రెడీయా సావీర్? ఎస్ సార్. నీ క్వశ్చన్. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ మహాత్మా గాంధీ, బి రవీంద్రనాథ్ ఠాగోర్, సి జవహర్లాల్ నెహ్రూ అండ్ డి సర్వేపల్లి రాధాకృష్ణన్. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. పాస్. అమ్మ ఏదో చెప్దాం అనుకుంటున్నారు. నో ఐడియా. సో మరి అమ్మ చెప్పింది కాబట్టి నువ్వు కూడా పాస్ చెప్పేస్తున్నావు. ఎస్ సార్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. ఎనీ గెసెస్? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. ఇందాక కన్నీరు గెస్ట్ చేసింది, కరెక్ట్ అయింది. ఇప్పుడు నువ్వు జవహర్లాల్ నెహ్రూ గెస్ట్ చేసావు, కరెక్టే అయ్యి. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ రాసింది జవహర్లాల్ నెహ్రూని. అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. గీర్వాన్ విత్ 10 points, సుమంత్ విత్ 10 points, అస్మనాజ్ విత్ 10 points, వర్ష విత్ 0 points, సావీర్ విత్ 0 points అండ్ ఐశ్వర్య విత్ -5 points. సో మదర్స్, అమ్మ చెప్పింది చెప్పినట్టుగా మేము అందరం పాటించేసాం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి ఇక మేము అందరం సోలోగా మిగతా ఆట ఆడతాం. మీరు దయచేసి మా పేరెంట్స్ పిల్లల దగ్గర కూర్చుని ఆటను వీక్షించండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని 6 కామన్ గా 6 క్వశ్చన్లు అడుగుతాను. నేను ప్రశ్న అడిగిన తర్వాత మీకు తట్టిన ఆన్సర్ ని మీ పోడియం మీద ఉన్న ఆ టచ్ స్క్రీన్ మీద రాయండి. సో మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 points, తప్పైతే -5. సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే అందరికీ 10 పాయింట్లు వస్తాయి ప్రతిసారి కూడా. షల్ వి స్టార్ట్? ఎస్ సార్. రాతా గీతాలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 points. హైడ్రోఫోబియా ఉన్న వాళ్ళు దేన్ని చూసి భయపడతారు? ఓకే, సో మొత్తానికి అందరూ ఆన్సర్స్ రాసేశారు. టు బిగిన్ విత్ మిస్టర్ గిర్వాన్. గిర్వాన్ హెస్ రిటన్ రాత్రి అంటే నైట్, తర్వాత వాటర్, అక్కడ హైట్, వాటర్ వాటర్ వాటర్. హైడ్రో అంటే వాటర్. ఫోబియా అంటే ఫియర్. సో దేని చూసి భయపడతారు? వాటర్. వాటర్ ని చూసి భయపడతారు. కాబట్టి మీ నలుగురికి 10 points ఈచ్ అండ్ మీ ఇద్దరికి -5 అండ్ -5. ఓకే, మీ అందరి కోసం ద సెకండ్ క్వశ్చన్ ఇన్ రాతా గీత. హియర్ కమ్స్. ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు? సో we will start with Asmanas. Says 48, then 52 and 54. 52, 48 and 32. Oh, చాలా వేరియడ్ ఆన్సర్స్ ఉన్నాయి. సంవత్సరానికి 48 వీక్స్ అండ్ సంవత్సరానికి ఎన్ని రోజులు అసలు? 365 days. అప్రాక్సిమేట్లీ 360 అని తీసుకున్నా ఎన్ని ఉంటాయి? 52 వీక్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ 48 or 54 or 32 or 48 again. The right answer is 52 weeks. So 52 రాసిన గీర్వాన్ అండ్ సుమంత్ కి 10 points each, మిగతా నలుగురికి -5. Here comes the third question in Ratha Gita for you. ముంబైలో పుట్టింది, మన దేశానికి పేరు తెచ్చింది, పాకిస్తాన్ కి కోడలయ్యింది, ఆ క్రీడాకారిణి పేరేంటి? ఓకే, మొత్తానికి అందరూ ఆన్సర్స్ రాసేశారు. అది ఏం రాసే సుమంత్ అర్థం కావట్లేదు. సైనా నెహ్వాల్. ఓ, అక్షరాన్ని కలిపేశాం అనమాట. మిగతా అందరూ సానియా మిర్జా అని రాశారు. నీకు అర్థమైందా? వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? సానియా మిర్జా ఈస్ ద రైట్ ఆన్సర్, నాట్ సైనా నెహ్వాల్. సానియా మిర్జా రాసిన మీ అందరికి ఫర్ ఆల్ 5 of you 10 points each అండ్ సుమంత్ ఒక్కడికి -5.
నౌ కమ్స్ ద ఫోర్త్ క్వశ్చన్. ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సాల్ట్ సత్యాగ్రహ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సో అవుట్ ఆఫ్ 6 నలుగురు మాత్రమే అటెంప్ట్ చేశారు ఈ క్వశ్చన్ కి, ఇద్దరు అటెంప్ట్ చేయలేదు. సో మీ ఇద్దరికి నో పాయింట్స్. అండ్ మిగతా వాళ్ళ విషయానికి వస్తే 1930 బట్ 1939 అని రాశాడు సావీర్. సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ అయింది 1930లో, నాట్ 1939. సో మీ ముగ్గురికి 10 పాయింట్స్ ఈచ్ అండ్ సావీర్కి -5. రెడీ ఫర్ ద ఫిఫ్త్ క్వశ్చన్? ఎస్. అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం ఒక టర్మ్ ఎన్ని సంవత్సరాలు? వెల్, అవుట్ ఆఫ్ 6 ముగ్గురు మాత్రమే అటెంప్ట్ చేశారు. గీర్వాన్ అండ్ అస్మనాజ్ సే 4 years, బట్ సుమంత్ సే 6 years. The right answer is 4 years. So మీ ఇద్దరికి +10 and సుమంత్కి -5. లాస్ట్ క్వశ్చన్ for 10 points. వాన నీటిలో ఉండే విటమిన్ ఏది? ఓకే, అవుట్ ఆఫ్ 6 ఓన్లీ 2 ప్రశ్నకి పోటీ పడే వాళ్ళు తగ్గిపోతున్నారు. మిగిలింది ఇద్దరు. 2 వేరు ఆన్సర్లు వచ్చాయి. ఒకటి డి, ఇంకొకటి B12. వాన నీటిలో ఉండే విటమిన్ డి కాదు. సో దట్స్ ద రాంగ్ ఆన్సర్ అండ్ -5. B12 అవును, దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. మొత్తానికి రాత గీత పూర్తయ్యేసరికి మీ రాతల వల్ల మీ గీతలను చూద్దాం ఒకసారి. అస్మనాజ్ లీడింగ్ విత్ 55 points, గీర్వాన్ విత్ 30 points, సుమంత్ విత్ 30 points, వర్ష విత్ 25 points, ఐశ్వర్య విత్ 10 points అండ్ సావీర్ విత్ -5 points. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన ముచ్చటైన 3వ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో నేను మీకు స్క్రీన్ మీద ఒక పదం ఇస్తాను. అన్ని అక్షరాలు రివీల్ చేయను, ఒక్క అక్షరం మాత్రమే ఇస్తాను. దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. నేను రివీల్ చేసిన అక్షరాన్ని బట్టి, ఆ పదంలోని అక్షరాల సంఖ్యను బట్టి, నేను ఇచ్చిన క్లూని బట్టి ఆ పదం ఏమై ఉంటుందో మీరు కరెక్ట్గా చెప్పేస్తే 20 points. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 15 points. అప్పటికీ చెప్పలేకపోతే మరో అక్షరం రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 10 points. ఆ తర్వాత చివరి అక్షరం ఫర్ 5 points. తప్పు ఎప్పుడు చెప్పినా తప్పకుండా -5. ఓకేనా? మరి మొదలెడదామా? ఇట్స్ బజర్ రౌండ్. క్వశ్చన్ అందరికీ కామన్ కాబట్టి బీ రెడీ విత్ యువర్ బజర్స్. తేట తెలుగులో మీ అందరికీ మొట్టమొదటి పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ వాళ్ళు కనుక్కుంటారు, మనం కొనుక్కుంటాం. ఫాస్టెస్ట్ బజర్ అస్మనాజ్, యువర్ ఆన్సర్ ప్లీజ్. శాస్త్రవేత్తలు. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, వే కూడా సరిపోయింది నీ వేలో. మరి క్లూ ఎలా సరిపోయింది? అంటే వాళ్ళు న్యూ థింగ్స్ ని ఇన్వెంట్ చేస్తారు సార్. ఆ థింగ్స్ ఇంకా మాకు సొసైటీలో వచ్చినప్పుడు మేము కొనుక్కొని దాన్ని ఆ డివైసెస్ ని మేము యూజ్ చేసుకుంటాం. కనుక్కునేది వాళ్ళు, కనుక్కోవడం అంటే టు ఇన్వెంట్, కనిపెట్టడం. శాస్త్రవేత్తలు ఇస్ ద రైట్ ఆన్సర్. 20 points to you. తేట తెలుగులో రెండవ పదం మీకోసం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ నేను రివీల్ చేస్తాను లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ కష్టాలు వచ్చినప్పుడు కాపాడేవాడు. టైమ్ అప్. ఓకే, వెల్ ఫర్ 15 points మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. For 10 points, I reveal letter number 4.
కష్టాలు వచ్చినప్పుడు కాపాడేవాడు. టైమ్ అప్. ఓకే, చివరిగా 5 points. ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఫాస్టెస్ట్ ఎవరు 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 అనుకుంటుంటే బజర్ నొక్కేసింది. అస్మనాజ్, యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆపద్ బాంధవుడు. సరిపోయే అక్షరాలు. ఓకే, మరి క్లూ. ఆపదలో ఉన్నప్పుడు కాపాడేవారు. సో ఆపద్ బాంధవుడు. రైట్ ఆన్సర్ అండ్ 5 points యూ. తేట తెలుగులో 3వ పదం మీకోసం ఆన్ ద స్క్రీన్. అబ్బో, ఇదేదో పెద్ద పదమే, 9 అక్షరాల పదం. మరి ఇందులో ముందుగా మీ అందరికీ నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ, రైనీ సీజన్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఫాస్టెస్ట్ బజర్ మిస్టర్ గీర్వాన్, యువర్ ఆన్సర్ ప్లీజ్. వర్షాకాల సమావేశాలు. వర్షాకాల సమావేశాలు. సో నెంబర్ ప్లేట్ సరిపోయాయి అసలు. వర్షాకాల సమావేశాలు 9 సరిపోయినాయి. సో వర్షాకాల సమావేశాలు షుడ్ బి ద రైట్ ఆన్సర్. 20 points to you. మీ అందరికీ తేట తెలుగులో 4వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, రక్షించేవాళ్ళు, శిక్షించేవాళ్ళు. బజర్ నొక్కాడు సుమంత్. యువర్ ఆన్సర్ ప్లీజ్. రక్షక దళాలు. రక్షక దళాలు. ఓకే, మొత్తం 6 అక్షరాలు సరిపోయినాయి. 5వ అక్షరం కూడా సరిపోయింది. క్లూ కూడా సరిపోయిందా? అయితే మరి పక్కాగా 20 points ఫర్ ద రైట్ ఆన్సర్. తేట తెలుగులో మీకోసం 5వ పదం ఆన్ ద స్క్రీన్. కేవలం 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, బీజేపీ గుర్తుకి బంగారు తొడుగు. బీజేపీ గుర్తుకి బంగారు తొడుగు. టైమ్ అప్. ఓకే, ఫర్ 15 points ఐ రివీల్ లెటర్ నంబర్ 1. మళ్ళీ బజర్ నొక్కాడు సుమంత్. ఏమంటాడు? స్వర్ణ కమలం. స్వర్ణ కమలం. సరిపోయిన నెంబర్ ఆఫ్ లెటర్స్. స్వా మా క్లూ ఎలా? బీజేపీ గుర్తు కమలం సార్, దానికి బంగారు స్వర్ణ. సో మొత్తానికి బంగారం దొరికింది, బీజేపీ గుర్తు దొరికింది, రైట్ ఆన్సర్ దొరికింది. 15 పాయింట్లు దొరికాయి ఫర్ ద రైట్ ఆన్సర్. మీ అందరి కోసం తేట తెలుగులో ఆఖరి పదం ఆన్ ద స్క్రీన్. 8 అక్షరాల పదం, కొంచెం పొడవైన పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 8. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆముక్త మాల్యద ఆదిత్య 369. బజర్ ప్రెస్ చేసేసాడు సావీర్ సాహసం కోసం. ఏమంటాడు చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు సరిపోయింది. మరి క్లూ సరిపోయిందా? ఆముక్త మాల్యదని శ్రీకృష్ణదేవరాయలు రచించారు. ఆదిత్య 369లో బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు కాలంలో. మరి నేనేమనాలి? 20 points. 20 points అనాలి. రైట్ ఆన్సర్. 20 points యూ. సో మొత్తానికి చాలా బాగా చెప్పేసావు. అండ్ తేట తెలుగు రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అస్మనాజ్ లీడింగ్ విత్ 80 points. సెకండ్ ప్లేస్ లో సుమంత్ విత్ 65 points. గీర్వాన్ విత్ 50 points. వర్ష విత్ 25 points. సావీర్ విత్ 15 points. అండ్ ఐశ్వర్య విత్ 10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ కి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను.
మీలో ఎవరు ఫాస్ట్ గా బజర్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను 10 పాయింట్స్. ఒకవేళ తప్పైతే -5. Shall we start? Yes. దృశ్యంలో మొదటి ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే చిత్రంలో ఒకరు జవహర్ లాల్ నెహ్రూ, రెండో వ్యక్తి ఎవరు? పిక్చర్ ప్లీజ్. So fastest buzzer, Aishwarya, your answer please. Rabindranath Tagore. Rabindranath Tagore. పక్కాగా రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. Here comes the second question. In దృశ్యం మీరు చూడబోయే ఈ ఫోటోలోని ప్రముఖ క్రికెటర్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫాస్టెస్ట్ బజర్ మళ్ళీ ఐశ్వర్య, your answer please. Mahendra Singh Dhoni. మహేంద్ర సింగ్ ధోని. సరే, ధోని అనడానికి ఏమిటి గ్యారెంటీ నీకు? Face features. ఫీచర్స్ ధోని లాగా అనిపిస్తున్నాయి, అవునా? ఇప్పుడు ఇది రైటో రాంగో తెలియాలంటే ఒకసారి ఒరిజినల్ పిక్చర్ చూడాలి కదా. ఒరిజినల్ ఫోటో ప్లీజ్. ఎవరు? Yuvraj Singh. యువరాజ్ సింగ్. కాబట్టి ధోని కాదు. -5. Here comes the next question in దృశ్యం. మీరు స్క్రీన్ మీద చూడబోయే నినాదానికి బాగా ప్రచారం కల్పించిన ప్రముఖుడు ఎవరు? స్లోగన్ ప్లీజ్. This time the buzzer is taken by Savir, your answer. Mahatma Gandhi. మహాత్మా గాంధీ. షూర్? Yes. మహాత్మా గాంధీ సత్యం పలకమని చెప్పారు. ఈ స్లోగన్ కి ప్రచారం కల్పించిన మహనీయుడు మహాత్మా గాంధీ. Is wrong answer. -5. సత్యమేవ జయతే స్లోగన్ కి ప్రాచుర్యం కల్పించినది మదన్ మోహన్ మాలవ్య. ఓకే, హియర్ కమ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ స్క్రీన్ మీద మీరు చూడబోయే వాక్యాన్ని చెప్పింది ఎవరు? స్టేట్మెంట్ ప్లీజ్. నిద్రలో వచ్చేది కల కాదు, నిద్రపోనివ్వకుండా చేసేదే నిజమైన కళ అని అన్నదెవరో మనతో అనడానికి ముందుకొచ్చాడు. ఇర్వాన్, యువర్ ఆన్సర్ ప్లీజ్. Abdul Kalam. అబ్దుల్ కలాం. షూరా? Yes sir. పక్కా? Yes sir. ఎక్కడ చదివావు? ఒక బుక్ లో చదివాను. సో అది అబ్దుల్ కలాం అని అనుకుంటున్నావు. సో రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ యూ. సో దృశ్యంలో 4 క్వశ్చన్స్ పూర్తయిపోయినాయి. ఇక మిగిలింది 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ కి నేను మీకు ఒక పిక్చర్ చూపించిన తర్వాత ఒక స్టేట్మెంట్ చెప్తాను. నేను చెప్పిన స్టేట్మెంట్ అవునా కాదా మాత్రమే మీరు చెప్పాలి. పిక్చర్ ప్లీజ్. నేను చెప్పే స్టేట్మెంట్, ఈ ఫోటోలోని సైంటిస్ట్ విశేషంగా కృషి చేసిన అంశం స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఫాస్టెస్ట్ బజర్ ఇస్ టేకెన్ అగైన్ బై గిర్వాన్, యువర్ ఆన్సర్. అవును. ఆయన ఎవరు? C.V. Rao. వెరీ పాపులర్ ఇండియన్ సైంటిస్ట్. Yes. అండ్ ఆయన వర్క్ చేసిన అంశం స్కాటరింగ్ ఆఫ్ లైట్. అవును అంటున్నావు. పక్కాగా రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. దృశ్యంలో ఆఖరి ప్రశ్న. పిక్చర్ ప్లీజ్. ఈ అమెరికన్ ఫ్లాగ్ లో మొత్తం 50 స్టార్స్ ఉన్నాయి. This time the fastest buzzer, Asmanas. Your answer please. అవును. కౌంట్ చేసావా? ఎస్ సార్. ఏ దేశం ఫ్లాగ్ అది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా. అస్మనాస్. ఇందాక నుంచి ఆన్సర్ కరెక్ట్గా చెప్తున్నావు. చాలా బాగా చెప్తున్నావు. బాగా చెప్తావని అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు అవునన్నావు. నేను అనుకున్నట్టే బాగా చెప్పావు. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. దృశ్యం పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అస్మనాజ్ లీడింగ్ విత్ 90 points, గీర్వాన్ with 70 points, సుమంత్ with 65 points, వర్ష with 25 points, ఐశ్వర్య with 15 points and సావీర్ with 10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లో ఆఖరి రౌండ్. జోరుగా జోష్గా. ఈ రౌండ్లో నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని ఇండివిజువల్గా
వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. సో కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5 అండ్ పాస్ చేస్తే నో పాయింట్స్. అండ్ ఈ రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటిదాకా మీరు అన్ని కూడా పోడియం దగ్గర నుంచి ఆడుతున్నారు, కానీ ఈ రౌండ్ పోడియం దగ్గర కాదు, హాట్ సీట్ మీద కూర్చుని ఆడాలి. Are you all ready, guys? Yes, ముందుగా అస్మనాజ్ రెడీ అమ్మా? Yes, sir. Shall we start? Come on, please come. The time starts in 3, 2, 1 and go. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ను కనుగొన్నది ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. రైట్ ఆన్సర్. మహాసముద్రాల్లో అతిపెద్దది ఏది? పెసిఫిక్ ఓషియన్. రైట్ ఆన్సర్. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులుంటాయి? 6. రైట్ ఆన్సర్. మీనంబాకం ఎయిర్పోర్ట్ ఏ సిటీలో ఉంది? పాస్. ఈమెయిల్ ఐడిలో తప్పకుండా ఉండే సింబల్ ఏది? @ రైట్ ఆన్సర్. సిలోన్ అని ఏ దేశాన్ని పిలిచేవారు? శ్రీలంక. రైట్ ఆన్సర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు ఏది? పాస్. మహాభారతంలో జరాసంధుని ఎలా చంపాలో భీముడికి చెప్పింది ఎవరు? పాస్. సాధారణంగా మనిషికి ఎన్ని కిడ్నీలుంటాయి? 2. రైట్ ఆన్సర్. యానీ బెసెంట్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఉద్యమం? పాస్. రామాయణం ప్రకారం లక్ష్మణ రేఖను దాటిందెవరు? సీత. రైట్ ఆన్సర్. లోకమాన్య అని ఎవరని అంటారు? బాలగంగాధర్ తిలక్. రైట్ ఆన్సర్. రెయిన్బోలోని రెండో కలర్ ఏది? ఇండిగో. రైట్ ఆన్సర్. నువ్వు మొత్తం 1 minute లో అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ 13, అందులో 9 రైట్ ఆన్సర్స్ చెప్పావు అండ్ 4 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన వాటి స్టేటస్ ఇలా ఉంది. మీనంబాకం ఎయిర్పోర్ట్ ఏ సిటీలో ఉంది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ చెన్నై. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు ఏది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఏప్రిల్ 14. ఆ రోజు సెలవు ఉంటుందిగా. ఎస్ సార్. మహాభారతంలో జరాసంధుడిని ఎలా చంపాలో భీముడికి చెప్పింది ఎవరు అని అడిగాను, పాస్ అన్నావు. Yes, sir. ద రైట్ ఆన్సర్ ఇస్ శ్రీకృష్ణుడు. యానీ బెసెంట్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఉద్యమం అని అడిగాను, హోమ్ రూల్ మూవ్మెంట్. సో మొత్తం అవుట్ ఆఫ్ 13, 9 questions you have given the correct answer. So 9 into 10, 90. And existing score? 180. 90 plus 90, 180. చాలా స్ట్రాటజిక్ గా ఆడావు, చాలా చాలా బాగా ఆడావు అమ్మా. వెరీ వెల్ ప్లేడ్. కంగ్రాచులేషన్. Thank you. ఆల్ ది బెస్ట్. అండ్ మన నెక్స్ట్ పార్టిసిపెంట్ సుమంత్, రెడీయా? Yes, sir. Come on, let's play. And your time starts in 3, 2, 1 and go. రోమియో జూలియట్ నాటకాన్ని రాసింది ఎవరు? Pass. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు ఏది? Car. రైట్ ఆన్సర్. కర్ణాటకలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది? Canada. రైట్ ఆన్సర్. మన దేశాన్ని పాలించిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? Pass. అమెరికాను కనుగొన్నది ఎవరు? Pass. పాండవులలో వాయుపుత్రుడు అంటే ఎవరు? Pass. ది ఇన్సైడర్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? Pass. ఏ సైనిక విభాగంలో స్క్వాడ్రన్ లీడర్ అనే ర్యాంక్ ఉంటుంది? Army. రాంగ్ ఆన్సర్. మౌంట్ ఎవరెస్ట్ ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు? Pass. 6 సిక్సర్లు, 4 ఫోర్లు, టోటల్ రన్స్ ఎన్ని? 50. రాంగ్ ఆన్సర్. రామాయణం ప్రకారం దశరథుని పెద్ద కొడుకు ఎవరు? దుర్యోధనుడు. రాంగ్ ఆన్సర్. జోగ్ ఫాల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటక. రైట్ ఆన్సర్. సో సుమంత్, 1 minute లో యూ కుడ్ టేక్ 12 questions. వాటిలో 3 రైట్ చెప్పావు, 3 రాంగ్ అయ్యాయి అండ్ 6 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసినవి, రాంగ్ చెప్పినవి, వాటి ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. రోమియో జూలియట్ నాటకాన్ని రాసింది ఎవరు అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ షేక్స్పియర్. మన దేశాన్ని పాలించిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగాను, పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ బాబర్. అమెరికాను కనుగొన్నది ఎవరు అని అడిగాను, పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ క్రిస్టఫర్ కొలంబస్. పాండవులలో వాయుపుత్రుడు ఎవరు అని అడిగాను, పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ భీముడు. ది ఇన్సైడర్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అని అడిగాను, పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ పివి నరసింహారావు. ఏ సైనిక విభాగంలో స్క్వాడ్రన్ లీడర్ అనే ర్యాంక్ ఉంటుంది అని అడిగాను, ఆర్మీ అన్నావు. దట్స్ ద రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఎయిర్ ఫోర్స్. మౌంట్ ఎవరెస్ట్ ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారని అడిగాను, పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ సాగరమాత. 6 సిక్సర్లు, 4 ఫోర్లు, టోటల్ రన్స్ ఎన్ని అని అడిగాను. 6 సిక్సర్లు, 6 is 36, 4 ఫోర్లు, 4 4s are 16. సో 36 plus 16, 52. కానీ నువ్వు 50 అన్నావు. సో దట్స్ ద రాంగ్ ఆన్సర్.
రామాయణం ప్రకారం దశరథుడి పెద్ద కొడుకు ఎవరు అని అడిగాను, దుర్యోధనుడు అన్నావు. దుర్యోధనుడు మహాభారతంలో ఉంటాడు. దశరథుడి పెద్ద కొడుకు ఎవరు? శ్రీరాముడు. ఓకే, ఇది. సో మొత్తం 3 రైట్ చెప్పావు, 3 into 10 30, అండ్ 3 రాంగ్ చెప్పావు, -3 into 5 15. సో నెట్ 15 యాడ్ చేయాలి ఫర్ ఎగ్జిస్టింగ్ 65. therefore total score 80. వెరీ వెరీ వెల్ ట్రైడ్ నాన్న. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యు. మరి చూద్దాం ఇప్పుడు ఐశ్వర్య ఎలా పర్ఫామ్ చేస్తుందో. రెడీ అమ్మా? Yes, sir. ప్లీజ్ కమ్ టు ద హాట్ సీట్. The time starts in 3, 2, 1 and go. కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యం? మేఘాలయ. రాంగ్ ఆన్సర్. ల్యాండ్ ఆఫ్ మాపిల్ లీఫ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? Pass. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది? Pass. ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది? Pass. రావణాసురుడి చెల్లెలి పేరేంటి? Pass. పాటలీపుత్ర నగరాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? Pass. మహేష్ భూపతి ఏ క్రీడలో ఛాంపియన్? Pass. మన దేశానికి మొట్టమొదటి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? Pass. 196 లో సగం ఎంత? 98. రైట్ ఆన్సర్. పరశురాముడి ఆయుధం ఏది? Pass. సిద్ధరామయ్య ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? Pass. బైఫోకల్ లెన్స్ ను కనుగొన్నది ఎవరు? Pass. ఇంద్రకీలాద్రి ఏ నగరంలో ఉంది? Pass. సో ఐశ్వర్య, మొత్తం ఇన్ 1 minute యూ కుడ్ టేక్ 13 క్వశ్చన్స్, కానీ వాటిలో ఒక్కటే రైట్ ఆన్సర్ చెప్పావు అండ్ ఒక రాంగ్ ఆన్సర్ చెప్పావు. మిగతా 11 పాస్ చేసావు. నీ ఆన్సర్స్ యొక్క స్టేటస్ ఎలా ఉంది? కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యం అని అడిగాను, మేఘాలయం చెప్పావు. దట్స్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ కేరళ. ల్యాండ్ ఆఫ్ మాపిల్ లీఫ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు అని అడిగాను, పాస్ చేసావు. రైట్ ఆన్సర్ ఇస్ కెనడా. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది అని అడిగాను, పాస్ చేసావు. రైట్ ఆన్సర్ ఇస్ బెంగళూరు. ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని అడిగాను, పాస్ చేసావు. రైట్ ఆన్సర్ ఇస్ మన్మోహన్ సింగ్. రావణాసురుడి చెల్లెలి పేరేంటి అని అడిగాను, పాస్ చేసావు. రైట్ ఆన్సర్ ఇస్ శూర్పణఖ. పాటలీపుత్ర నగరాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు అని అడిగాను, నువ్వు పాస్ చేసావు. రైట్ ఆన్సర్ ఇస్ Patna. పాట్నా. మహేష్ భూపతి ఏ క్రీడలో ఛాంపియన్ అని అడిగాను, పాస్ చేసావు. రైట్ ఆన్సర్ ఇస్ టెన్నిస్. మన దేశానికి మొట్టమొదటి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగాను, పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. పరశురాముడి ఆయుధం ఏది అని అడిగాను, పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ గొడ్డలి. సిద్ధరామయ్య ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగాను, పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ కర్ణాటక. ఇంద్రకీలాద్రి ఏ నగరంలో ఉంది అని అడిగాను, పాస్ అన్నావు. ఇంద్రకీలాద్రి అంటే దుర్గమ్మ కొలువు ఉండే కొండ. ఎక్కడుంది? కనకదుర్గమ్మ, విజయవాడ. బైఫోకల్ లెన్స్ ను కనుగొన్నది ఎవరు అని అడిగాను, పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో మొత్తం అవుట్ ఆఫ్ 13 ఒక్కటి రైట్ చెప్పావు అండ్ ఒక్కటి రాంగ్ చెప్పావు. సో 10 - 5. సో యూ స్కోర్డ్ 5 points. 15 + 5 20. వెరీ వెరీ వెల్ ట్రైడ్. ఆల్ ద బెస్ట్ టు యూ. Thank you, sir. ఓకే, గుడ్ లక్. రెడీ నెక్స్ట్ సావీర్? Yes, sir. చలో, కమ్ ఆన్ టు ద హాట్ సీట్. The time starts in 3, 2, 1 and go. జార్జ్ వాషింగ్టన్ ఏ దేశానికి తొలి అధ్యక్షుడు? అమెరికా. రైట్ ఆన్సర్. మ్యాథ్స్ ప్రకారం సర్కిల్ చుట్టూ ఉండే డిస్టెన్స్ ని ఏమని పిలుస్తారు? పాస్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఏ జిల్లాలో ఉంది? పాస్. పాకిస్తాన్ నేషనల్ స్పోర్ట్ ఏది? పాస్. ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరు? యాంటనీ వాన్ లీవెన్. రైట్ ఆన్సర్. పాండవుల్లో రెండో వాడు ఎవరు? భీష్ముడు. రాంగ్ ఆన్సర్. సూపర్ స్టార్ రజనీకాంత్ మాతృభాష ఏది? తమిళ్. రాంగ్ ఆన్సర్. ఐస్ క్రీమ్ ఏ దేశంలో పుట్టింది? పాస్. పయోలి ఎక్స్ప్రెస్ అని ఏ క్రీడాకారిణిని పిలుస్తారు? పాస్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎలక్ట్రికల్ జనరేటర్ కనుగొన్నది ఎవరు? పాస్. ఎవరి పాదం సోకగానే రాయి అహల్యగా మారింది? రాముడు. రైట్ ఆన్సర్. సోడా వాటర్ తయారీలో ఉపయోగించే గ్యాస్ ఏది? కార్బన్ డైఆక్సైడ్. రైట్ ఆన్సర్. మొత్తం 1 minute లో తీసుకున్న క్వశ్చన్స్ 13. అందులో 4 రైట్, 2 రాంగ్ అండ్ 7 పాస్ చేసావు. నీ రాంగ్ ఆన్సర్స్ అండ్ పాస్ చేసిన వాటి తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మ్యాథ్స్ ప్రకారం సర్కిల్ చుట్టూ ఉండే డిస్టెన్స్ ని ఏమని పిలుస్తారని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ సర్కంఫరెన్స్.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఏ జిల్లాలో ఉంది అని అడిగాను, పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ చిత్తూరు. పాకిస్తాన్ నేషనల్ స్పోర్ట్ ఏది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ హాకీ. సూపర్ స్టార్ రజనీకాంత్ మాతృభాష ఏది అని అడిగాను, తమిళ్ అన్నావు, కానీ ఆయన మాతృభాష మరాఠీ. ఐస్ క్రీమ్ ఏ దేశంలో పుట్టింది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ చైనా. పయోలి ఎక్స్ప్రెస్ అని ఏ క్రీడాకారిణిని పిలుస్తారు అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ పిటి ఉషా. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. ఎలక్ట్రికల్ జనరేటర్ ని కనుగొన్నది ఎవరు అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ మైకేల్ ఫెరడే. సో సావీర్ మొత్తం 4 రైట్స్, 4 into 10 40 and 2 wrongs. 2 into 5 10. 40 minus 10 30. Existing score 10. 10 plus 30 40. Very well tried and very well played. All the best to you and good luck. But let's see. మరి ఇప్పుడు వర్ష ఎలా చెప్తుందో. Are you ready, Amma? Yes, sir. Please come on. The time starts in 3, 2, 1 and go. కార్డియాలజీ దేనికి సంబంధించిన స్టడీ? హార్ట్. రైట్ ఆన్సర్. మిథాలీ రాజ్ ఏ క్రీడలో ఛాంపియన్? పాస్. పురాణాల ప్రకారం కుచేలుడు ఏ యుగానికి చెందినవాడు? ద్వాపర యుగం. రైట్ ఆన్సర్. ఒక ఐపీఎల్ మ్యాచ్ లో మొత్తం ఎన్ని ఓవర్స్ బౌల్ చేస్తారు? 40. రైట్ ఆన్సర్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారు? ఎంఎస్ స్వామినాథన్. రైట్ ఆన్సర్. ఆస్కార్బిక్ యాసిడ్ ఏ విటమిన్ యొక్క రూపం? పాస్. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలో ఎల్ అంటే ఏంటి? లెజిస్లేచర్. రాంగ్ ఆన్సర్. వేములవాడ రాజన్న దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. రైట్ ఆన్సర్. ఒలింపిక్ చిహ్నంలోని ఎల్లో రింగ్ ఏ కాంటినెంట్ సూచిస్తుంది? పాస్. హీలియం కెమికల్ సింబల్ ఏది? హెచ్ఈ. రైట్ ఆన్సర్. హవానా ఏ దేశానికి క్యాపిటల్? పాస్. ఇంగ్లీష్ ఛానల్ ను ఈదిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? పాస్. కార్బన్ మోనాక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏది? సిఓ. రైట్ ఆన్సర్. కంచర్ల గోపన్న ఎవరికి భక్తుడు? రాముడు. రైట్ ఆన్సర్. నువ్వు మొత్తం 14 క్వశ్చన్స్ తీసుకోగలిగావు 1 minute లో. అందరికన్నా ఎక్కువ తీసుకున్నావు. ఇప్పుడు వాటిలో 8 questions కి రైట్ ఆన్సర్స్ చెప్పావు, 1 question కి రాంగ్ ఆన్సర్ చెప్పావు, మిగతా 5 పాస్ చేసావు. నువ్వు చెప్పిన రాంగ్ ఆన్సర్ అండ్ పాస్ల తాలూకుల అసలు ఆన్సర్లు ఇలా ఉన్నాయి. మిథాలీ రాజ్ ఏ క్రీడలో ఛాంపియన్ అని అడిగాను, పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ క్రికెట్. ఈజ్ ఉమెన్ క్రికెటర్. ఆస్కార్బిక్ యాసిడ్ ఏ విటమిన్ యొక్క రూపం అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ విటమిన్ సి. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలో ఎల్ అంటే ఏంటని అడిగాను, నువ్వు లెజిస్లేచర్ అన్నావు. అది లెజిస్లేటివ్. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే. ఒలింపిక్ చిహ్నంలో ఎల్లో రింగ్ ఏ కాంటినెంట్ సూచిస్తుందని అడిగాను. ద రైట్ ఆన్సర్ ఇస్ ఏషియా. హవానా ఏ దేశానికి క్యాపిటల్ అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ క్యూబా. అండ్ ఫైనల్లీ ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడిగాను, పాస్ అన్నావు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మెహిర్ సేన్. సో వర్ష మొత్తం 8 రైట్ ఆన్సర్స్ కాబట్టి 8 into 10 80 అండ్ 1 రాంగ్ కాబట్టి -5. సో టోటల్ 75 ప్లస్ ఎగ్జిస్టింగ్ స్కోర్ 25 and 100. ఇప్పటిదాకా ఆడిన వాళ్ళు అందరికన్నా ఎక్కువ క్వశ్చన్స్ తీసుకున్నావు. చాలా బాగా ఆడు, చాలా చక్కగా ఆడు. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. అండ్ మన చివరి పార్టిసిపెంట్ గీర్వాన్. రెడీయా? ఎస్ సార్. కమ్ ఆన్. Time starts in 3, 2, 1 and go. Paris ఏ దేశానికి రాజధాని? ఫ్రాన్స్. రైట్ ఆన్సర్. ఆంధ్ర మహాభారతం ఏ భాషలో ఉంటుంది? తెలుగు. రైట్ ఆన్సర్. బిలియర్డ్స్ బోర్డు మీద ఎన్ని పాకెట్స్ ఉంటాయి? పాస్. గోవా ఏ సముద్రానికి దగ్గరలో ఉంది? అరేబియన్ సీ. రైట్ ఆన్సర్. రైల్వేస్ కు సంబంధించి పిఎన్ఆర్ లో పి అంటే? పాస్. వారణాసిలో ప్రవహించే నది ఏది? గంగా. రైట్ ఆన్సర్. అలెగ్జాండర్ కు చిన్ననాటి గురువు ఎవరు? పాస్. ప్రేమదాస స్టేడియం ఏ దేశంలో ఉంది? ఇండియా. రాంగ్ ఆన్సర్. హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏంటి? పాస్. ఆంగ్ సాన్ సూకీ సొంత దేశం ఏది? బ్రిటన్. రాంగ్ ఆన్సర్. మహాభారతం ప్రకారం అర్జునుడి విల్లు పేరేంటి? పాస్. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకాన్ని రాసిందెవరు? అబ్దుల్ కలాం. రైట్ ఆన్సర్. బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు ఆ పుణ్యస్థలం ఏది? పాస్. హౌరా బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో ఉంది? కోల్కతా. దట్స్ రాంగ్ ఆన్సర్. నువ్వు కూడా 14 క్వశ్చన్స్ తీసుకోగలిగావు. వాటిల్లో
నువ్వు చెప్పిన రైట్ ఆన్సర్స్ 5 అండ్ 3 రాంగ్ ఆన్సర్స్ అండ్ బ్యాలెన్స్ 6 ఆర్ పాసెస్. సో నీ పాస్ తాలూకు ఆన్సర్స్ అండ్ రాంగ్ ఆన్సర్స్ తాలూకు రైట్ ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. బిలియర్డ్స్ బోర్డు మీద ఎన్ని పాకెట్స్ ఉంటాయని అడిగాను, పాస్ అన్నావు, రైట్ ఆన్సర్ 6. రైల్వేస్ కు సంబంధించి పిఎన్ఆర్ లో పి అంటే ఏంటని అడిగాను, పాస్ అన్నావు. పిఎన్ఆర్ అంటే ప్యాసింజర్ నేమ్ రికార్డ్, పి అంటే Passenger. అలెగ్జాండర్ కు చిన్ననాటి గురువు ఎవరు అని అడిగాను, పాస్ అన్నావు, రైట్ ఆన్సర్ ఇస్ అరిస్టాటిల్. ప్రేమదాస స్టేడియం ఏ దేశంలో ఉంది అని అడిగాను, ఇండియా అన్నావు, దట్స్ రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఇస్ శ్రీలంక. హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగాను, పాస్ అన్నావు, రైట్ ఆన్సర్ ఇస్ H2O2. ఆంగ్ సాంగ్ సూకీ సొంత దేశం ఏది అని అడిగాను, బ్రిటన్ అన్నావు, దట్స్ రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఇస్ మయన్మార్. మహాభారతం ప్రకారం అర్జునుడి విల్లు పేరేంటి అని అడిగాను, పాస్ అన్నావు, రైట్ ఆన్సర్ ఇస్ గాంధీవం. బలభద్రుడు సుభద్ర జగన్నాథుడు ఆ పుణ్యస్థలం ఏది అని అడిగాను, పాస్ అన్నావు, రైట్ ఆన్సర్ ఇస్ పూరి. హౌరా బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, నువ్వు కోల్కతా అన్నావు, ద రైట్ ఆన్సర్ ఇస్ వెస్ట్ బెంగాల్. ఫైనలీ నువ్వు 5 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 5 into 10 50 అండ్ 3 రాంగ్ కాబట్టి -15. సో నెట్ 35. 70 plus 35 105. Very very well tried and well played. All the best to you. Thank you, sir. Good luck. ఫైనలీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 180 పాయింట్స్ తో కడప నుంచి వచ్చిన అస్మనాస్. ఇంత బాగా ఆడినందుకు, ఎంతో బాగా ట్రై చేసినందుకు మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Let's call upon today's champion Asmanaz and వాళ్ళ mother onto the stage, please. Congratulations. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా తను గెలుస్తుందని? కాన్ఫిడెంట్ గా ఉన్నాను, కానీ మిగతా పిల్లలు కూడా బాగా ఆడుతుంటే కొంచెం భయం కూడా లేదు సార్. వెరీ వెరీ వెల్ డన్, వెరీ వెరీ వెల్ ప్లేడ్. మీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అస్మనాజ్ కి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత అస్మనాజ్ కి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. కంగ్రాచులేషన్స్. సో హౌ డు యూ ఫీల్? నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. సో ఫస్ట్ అనుకున్నావా గెలుస్తావని? ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్. వెరీ వెల్ ప్లేడ్. కానీ ఈ ఆట ఇక్కడతో అయిపోవట్లేదు. బికాస్ నీలా ఛాంపియన్ గా గెలిచిన వాళ్ళందరూ మళ్ళీ కలుస్తారు సెమీఫైనల్స్ లో. అప్పుడు గెలిస్తే మెగా ఫైనల్స్ ఆడొచ్చు. అక్కడ గెలిస్తే అక్షరాల 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్, దాంతో పాటుగా ద ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్స్ ట్రోఫీ కూడా గెలుచుకోవచ్చు. మరి బాగా ప్రిపేర్ అయ్యి వస్తావా? ఎస్ సార్. గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరికందరూ చాలా చాలా బాగా ఆడుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ లాస్ట్ లో సూపర్ ఫాస్ట్ గా ఆడేసి అస్మనాజ్ అయిపోయింది ఇవాల్టి ఛాంపియన్. మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్. మహాత్మా గాంధీని మొట్టమొదటిసారిగా జాతి పిత అని ఎవరు సంబోధించారు? నవ్యకి ఏమంటే బాగా ఇష్టం అంటే నిద్ర అంటే బాగా ఇష్టం అట. నిద్ర కాబట్టి చాలా ఇష్టం. ఈ రోగానికి టాబ్లెట్స్ పనిచేయవు, ఆపరేషన్ తప్పదు. అతి ముఖ్యంగా నువ్వు క్రికెట్ ఆడతావు. ఎస్ సార్. ఇంటర్నెట్ డొమైన్ నేమ్ .com లో కామ్ అంటే ఏంటి? కృతయుగానికి మరో పేరేంటి? పాస్. జ్ఞానదంతాలతో కలుపుకొని పెద్దవారిలో మొత్తం ఎన్ని దంతాలుంటాయి? వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత.